పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ క్రీస్తునాథునందు మికిలిగా ప్రేమబడు ప్రేమైన సహోదరి సహోదరులారా, నేడు మనమందరం కూడా ఈ యొక్క దేవబలి పూజలో ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా మనము ధ్యానించబోయేటువంటి అంశము మరియమాత
సముద్రపు నక్షత్రము. మరియమాత మనందరికి కూడా ఒక నక్షత్రం వలె ప్రభు వైపుకు మనల్ని తీసుకెళ్తుంది. అలనాడు ఆ తోక చుక్క ఏ విధముగా అయితే గొర్రెల కాపరులకు, అదే విధముగా ముగ్గురు జ్ఞానులకు క్రీస్తు ప్రభును చూయించిందో, ఈరోజు మరియ తల్లి కూడా మనందరికీ ఒక నక్షత్రం వలె, మేరీ ద స్టార్ ఆఫ్ ద వరల్డ్, ఈ యొక్క సందేశాన్ని మనమందరం కూడా ధ్యానించబోతున్నాం. ఈ సమయంలో మరియమాత మనందరికి కూడా ఆ ప్రభువుని చూపించేటువంటి దిక్చూచిగా ఉండాలని, మన జీవితాల్లో మనము ఆ ప్రభువు పట్ల అశ్రద్ధ చూపినటువంటి ఆ సమయ సందర్భాలను వాక్యం పట్ల కావచ్చు, దివ్యబలి పూజ పట్ల కావచ్చు, జపమాల, ఆరాధన, ఈ విధంగా ఆధ్యాత్మిక విషయాలలో మనం ఎప్పుడైతే అశ్రద్ధ కల్పించున్నామో అటువంటి సమయములన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. తెలుసో తెలియక చేసినటువంటి ఆ దోషములను ప్రభు మన్నించమని ముందుగా మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పేదలు దీనుల నుండి రక్షకుని మాతగా ఉండుటకు పరిశుద్ధ కన్యకైన మరియ మాతను కార్మెల్ మాతగా ఎన్నుకుంటివి. స్వచ్ఛమైన విశ్వాసముతో జీవించి మా మార్గదర్శి అయిన కార్మెల్ మాత వలె మేము కూడా నీకు గౌరవమును చేకూర్చున్నట్లును మా రక్షణపు ఆశను మీ మీదనే నిలుపుకుని ఉండునట్లు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. దావీదు వంశమునకు శ్రమలు కీర్తి. యెరూషలేము పౌరులారా, మీ సైన్యములను సిద్ధము చేసుకొనుడు. శత్రువులు మనలను ముట్టడింతురు. వారు ఇశ్రాయేలు న్యాయాధిపతిని కర్రలతో చంపపై కొట్టుచున్నారు. ప్రభువు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు. అయినను ఇశ్రాయేలీలను ఏలువాడు నీ నుండే ఉద్భవించును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన సాక్షాత్కరించువాడు. ప్రసవమగు స్త్రీ శిశువును కన వరకు ప్రభు తన ప్రజలను శత్రువుల ఆధీనమును ఉంచును. అటు పిమ్మట అతని సహోదరులలో శేషించువారు ప్రవాసం నుండి తిరిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభు బలముతోనూ ప్రభువైన దేవుని ప్రభావముతోనూ తన మందను మేపును. లోకములోని నరులెల్లరూ అతని ప్రభావమును అంగీకరింతురు కనుక వారు క్షేమముగా జీవింతురు. అతడి శాంతిని కొనివచ్చును. అసియా మన దేశముపై దాడి చేసి ఆయన మన కోటలను ముట్టడించనేని మనము 7 గొర్రెల కాపరులను 8 ప్రధానులను నియమింతుము. వారు ఆయుధములతో నిమ్రేలు దేశమైన అసియాను గెలుతురు. మన పైకి ఎత్తి వచ్చిన అసియా నుండి మనలను కాపాడుదురు. ఇది ప్రభు వాక్కు. పరిగెడి వచ్చి కరములు చాచి కృపకై దర్పిగా కొనినా దుర్పివై జనములకై పరిగెడి వచ్చి కరములు చాచి కృపకై మరగడి వినుమా బోధజరేయా మరగడి వినుమా బోధజరేయా దర్పిగా కొనినా దుర్పివై పరిగెడి వచ్చి కరములు చాచి కృపకై మహనీయుడకు మహోన్నతుడకు నా ప్రభువు నీవు కృపామయుడు సహనాశీలి. మహనీయుడకు మహోన్నతుడకు నా ప్రభువు నీవు కృపామయుడు సహనాశీలి. సమస్త జలములకు అధిపతివి నీవు. పరిగెడి వచ్చి కరములు చాచి నీ కృపకై పరిగెడి వచ్చి కరములు చాచి నీ కృపకై. రెండవ పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మరియు 12వ అధ్యాయము 1వ వచనము నుంచి 9వ వచనం వరకు. దివియందలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందము పేటికయు కానయ్యెను. అంతలో మెరుపులు, గర్జనలను, ఉరుములను, భూకంపములను,
వడగండ్ల వాలును ప్రారంభమయ్యెను. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదపీఠముల కింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రము గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేద వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి యొక్క సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమందలి తారలలో 3వ భాగమును చుట్టి భూమిపై ప్రడదోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును మ్రింగి ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జనులను తమ ఇనుప దండములతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రదర్శించగా, ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనము వద్దకును తీసుకుని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరిచెను. ఆమె అట 1260 దినముల పాటు పోషింపబడెను. అంతటా దేవలోకమున యుద్ధము ఆరంభమయ్యెను. మికాయేలు అతని తోడి దేవదూతలను ఆ సర్పముతో యుద్ధము చేసిరి. ఆ సర్పమును దాని దూతలను వారిని ఎదిరించి పోరాడిరి. కాని ఆ సర్పమును దాని దూతలను ఓడిపోయిరి కనుక వారు దివి నుండి వెలుపలకు త్రోయివేయబడిరి. ఆ భయంకర సర్పము బయటకు గెంటబడెను. ఆ సర్పమును మనకు సుపరిచితమైనది. పిశాచము, సైతాను అను నామముల గల ఆ సర్పమే లోకమంతటిని మోసగించుచున్నది. అతడును అతని అనుమాయము గల దూతలు భువికి నెట్టబడిరి. ఇది ప్రభు వాక్కు. ప్రభు మీతో ఉండునుగాక. మీదలో కాగారు వ్రాసిన పవిత్ర సువిశేషములో ఈ భాగము. పునీత లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 39 నుండి 45 వరకు. ఆ దినములలో
మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకి వందన వచనము పలికను. ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగనై ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలయ్యను. పిమ్మడ ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భబలము ఆశీర్వదింపబడను. నా ప్రభువు తల్లి నా యొద్దకి వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించును. నీ వందన వచనములు నా చెవిని సోగగనై నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యరాలవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథనందు మిక్కిలిగా ప్రేమబడు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనమందరం కూడా ఈ యొక్క కార్మెల్ మాత నవదిన ప్రార్థనలో 5వ రోజున మనము ఇక్కడ ఉన్నాము. 5వ రోజున ప్రత్యేక విధముగా మనమందరం కూడా మరియమాత సముద్రపు నక్షత్రము. మామూలుగా నక్షత్రాలు ఎప్పుడు కనబడతాయి మనకి? రాత్రులలో కదా. మరియ తల్లి సముద్రపు నక్షత్రం అని ఎందుకంటాము? ముఖ్యంగా నక్షత్రాలు ఎక్కడో ఉంటాయి, మనకు అవి కనిపించనంత దూరంలో ఉంటాయి, మనకి అవి చిన్నగా ఉంటాయి. కానీ అది మనకు ఏ విధంగా మన జీవితానికి ఉపయోగపడుతుంది? మరియ తల్లి విషయానికి వస్తే ప్రియమైన సహోదరి సహోదరులారా, మామూలుగా సముద్ర ప్రయాణం చేసేటువంటి వారికి, ఓడ ప్రయాణము సముద్ర ప్రయాణం చేసేటువంటి వారికి ఒక లైట్ అనేది చాలా అవసరం. మామూలుగా దాన్ని దిక్చూసి అంటారు. సముద్రము మధ్యలో ఉన్నప్పుడు ఈ స్టార్ అనేది చాలా అవసరం. వెలుగుతున్నటువంటి ఒక లైట్ అనేది వారికి మార్గచూపరిగా ఉంటుంది, దిక్చూసిగా ఉంటుంది. ఎవరైతే ముఖ్యంగా ఓడ ప్రయాణంలో ప్రయాణం చేసేటువంటి వారికి ఏ విధముగా అయితే సముద్ర ప్రయాణంలో ఉన్న వారికి ఈ నక్షత్రము వారికి దారి చూపిస్తుందో, గమ్యాన్ని చూపిస్తుందో, వారి యొక్క గమ్యాన్ని చేరుకునేటువంటి ఆ ప్రదేశాన్ని చూపిస్తుందో, ఆ విధముగా మరియ తల్లి కూడా ఈ లోకంలో క్రైస్తవుల అందరికి కూడా ఒక నక్షత్రములాగా క్రీస్తు ప్రభువుని సూచిస్తుంది అనేదే ఈరోజు మనమందరం కూడా ధ్యానిస్తున్నటువంటి అంశం. ముఖ్యంగా మరియ తల్లి ఏ విధముగా ఆమె నక్షత్రమైంది, ఏ విధముగా మేరీ ఈజ్ ద స్టార్ బికాస్ ఆఫ్ హర్ ప్యూరిటీ, హర్ హోలీనెస్. మరియ తల్లి ఎందుకు ఆమె స్టార్ లాగా, నక్షత్రం లాగా ఉంటుంది అంటే ఆమె యొక్క పవిత్రత ద్వారా, ఆమె యొక్క పవిత్రమైన జీవితం ద్వారా ఆమె ఈరోజు మనందరికి కూడా ఒక స్టార్ లాగా ఉంటుంది. మామూలుగా సాధారణంగా మనము ఫిలిం స్టార్ని, సూపర్ స్టార్ అని, రెబల్ స్టార్ అని, రకరకాల రియల్ స్టార్ అని, ఇట్లా చాలా మంది స్టార్లు మనకు తెలుసు. ఎందుకు వాళ్ళకి ఆ టైటిల్ వస్తుంది? ఇప్పుడు చిరంజీవి కావచ్చు, లేదా ప్రభాస్ కావచ్చు, ఇలాంటి ఆ స్టార్ అనేటువంటి బిరుదు ఎందుకు వచ్చిందంటే వాళ్ళు నటించినటువంటి విధానాన్ని బట్టి, ఆ నటనా జీవితము వారికి బాగా వంటబట్టింది కాబట్టి వారికి ఒక బిరుదుని ఇస్తున్నారు. ఇందులో ఈయన ఒక స్టార్ లాగా, అంటే మరుపు రానటువంటి వ్యక్తుల్లాగా వాళ్ళు మనకందరికి కూడా ఉండిపోతూ వారికి మనం టైటిల్ ఇస్తున్నాం. కానీ ఈరోజు మరియ తల్లి కూడా ఆమె ఒక స్టార్ లాగా మనందరి జీవితాల్లో ఒక నక్షత్రం లాగా ఆమె మనందరికి కూడా కనబడుతుంది. ఎందుకంటే ఆమె యొక్క పవిత్రమైనటువంటి జీవితం.
ఆమె యొక్క మాట ద్వారా, ఆమె యొక్క పనుల ద్వారా, ఆమె యొక్క ఆలోచనల ద్వారా కూడా ఆమె ఎల్లప్పుడూ కూడా పవిత్రంగానే ఉంది. అందుకే ప్రభు వాక్యం పలుకుతుంది, ఆమె యొక్క ఆలోచనలను ప్రతిదీ కూడా ఆమె పవిత్రంగానే ఉంటుంది అనడానికి నిదర్శనం ఏంటంటే, ఆమె వాక్యమును ఆమె హృదయమున పదిలపరుచుకుంటుంది. కాబట్టి ఎవరైతే వాక్యాన్ని హృదయమున పదిలపరుచుకుంటారో వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో ఒక నక్షత్రం లాగా వాళ్ళు మెరుస్తూ ఉంటారు. అదే ప్రభు మనందరికీ ఇచ్చేటువంటి సందేశం. ఈరోజు మరియ తల్లి ఆ క్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని తన హృదయమున పదిలపరుచుకుంది. కాబట్టి ఆమె ఈరోజు మనందరికి కూడా ఆమె యొక్క ఆలోచనల్లో కూడా ఆమె ఎప్పుడు కూడా పాపం చేయనటువంటి నిష్కలంక మాత, పాప కలంకం లేనటువంటి శ్రీమూర్తి. అందుకే ఆమె యొక్క పవిత్రమైనటువంటి జీవితం ద్వారా ఆమె ఈరోజు మనందరికి కూడా ఒక స్టార్ లాగా ఉంటుంది. కానాపల్లె విందులో మనం చూస్తాం, యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో మనము అక్కడ ఒక విందు ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాం. ఆ విందుకు ఎవరెవరిని పిలిచారు? అక్కడ మరియ తల్లి, యేసు ప్రభు శిష్యులు అందరూ కూడా ఆ యొక్క విందుకు ఆహ్వానించబడ్డారు. కానీ ఎవరైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? పెళ్ళి చూసామా, ఏమైనా కొంత మనీ ఇచ్చామా, అంటే చదివింపులా ఏమంటారు కదా, కొంత చదివి ఇచ్చామా, తిన్నామా, మంచిగా వెళ్ళిపోయినామా, అది వాళ్ళ కాన్సెప్ట్. మనం పెళ్ళికి ఎందుకు వస్తాము? ఆ కాన్సెప్ట్ ఏంటంటే పెళ్లి చూసిన తర్వాత మంచి ఫుడ్ తినేసి అక్కడి నుంచి పారిపోతుంటాం. వివాహ విందులో మనం చూస్తే, కానాపల్లి విందులో అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి లోటుని ఎవరు గుర్తించట్లేదు. మరియ తల్లి మాత్రము ఆమె వెంటనే ఇదిగో ద్రాక్షారసం తక్కువ పడిందని ముందుగానే ఆమె గ్రహించింది. ముందుగానే ఆమె ఫ్యూచర్ని, ఇదిగో ఈ యొక్క ద్రాక్షారసం తక్కువ పడడం ద్వారా ఈ కుటుంబం అంతా అవమాన పాలవుతుంది అనేటువంటి దానిని ఆమె గుర్తిస్తూ ఆమె ఏం చేస్తుందంటే వారికి సహాయాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తుంది. తన కుమారునికి మొరపెట్టుకుంటుంది, ఇదిగో ఈ కుటుంబం అంతా కూడా ఇదిగో ద్రాక్షారసం తక్కువ పడి ఈ కుటుంబం అంతా అవమాన పాలైపోతుంది. కాబట్టి వారిని ఎలాగైనా ఈ యొక్క ద్రాక్షారసమును వాళ్ళకి ఆ నీటిగా ఉన్నటువంటి ఆ నీరును ద్రాక్షారసంగా మార్చి వారికి ఆ యొక్క అద్భుతాన్ని చేసి పెట్టని చెప్పేసి మరియ తల్లి అక్కడ అడగడం మనం చూస్తున్నాం. అంటే మరియ తల్లి ఆలోచనలో కూడా ఎవరు బాధపడకూడదు అనేటువంటి ఉద్దేశం మరియ తల్లికి. అందుకే ఆమె ఆలోచనలు కూడా పవిత్రమైనవి. ఆమె యొక్క పనులు కూడా ఆమె పని ద్వారా కూడా అందరినీ సంతోష పెట్టాలనేటువంటి పుణ్యవతి మరియ తల్లి. అందుకే మరియ తల్లి వాళ్ళు అడుగుకుండానే వారికి సహాయం చేయటం, ఆమె ముందుగానే పోయి ఆ పని వాళ్ళకి చెప్తుంది, ఇదిగో మీరు ఆయన చెప్పినట్లు చెయ్యండి, యేసు ప్రభు చెప్పినట్లు మీరు వినండి, ఇక్కడ ఒక అద్భుతాన్ని చూస్తారు అని చెప్పగలిగినటువంటి స్త్రీ ఈ యొక్క మరియ తల్లి. అందుకే ఈరోజు ఆమె మనందరికి కూడా ఒక వెలుగులాగా, ఒక నక్షత్రం లాగా, ఇదిగో ఆ వివాహం అంతా కూడా ఎంతగానో అవమాన పాలవలసినటువంటి ఆ కుటుంబంలో మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, మరియ తల్లి చేసినటువంటి ఆ మంచి పని ద్వారా వారందరూ కూడా సంతోషముగా ఆ యొక్క వివాహం జరగడానికి హారకులయ్యారు మరియ తల్లి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా మరియ తల్లి మాటలు ఆమె చెప్పింది ఏంది? ప్రభువు చెప్పినట్లు చెయ్యండి. అంటే ప్రభు మాటల్లో మనకి ఏముంటుంది? స్వస్థత ఉంటుంది. ప్రభు మాటల్లో మనకు సంతోషము, సమాధానము, ఆనందము మనకు దొరుకుతుంది. అందుకే వారిని ఏం చెప్పారంటే వాళ్ళందరినీ కూడా, ఇదిగో ద్రాక్షరసం లేదని మీరు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, మీరు ప్రభువు నమ్మండి, ప్రభు మాట చొప్పున మీరు చేయండి, ఇక్కడ అందరూ కూడా సంతోషంగా ఉంటారని ఆ మరియ తల్లి చెప్పడం జరుగుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా మరియ తల్లి ఈరోజు ఎందుకు ఆమె స్టార్గా ఉంటుందంటే ఆమె యొక్క మాటల ద్వారా, ఆమె యొక్క క్రియల ద్వారా, ఆమె యొక్క పనుల ద్వారా, ఆమె యొక్క ఆలోచనల ద్వారా కూడా అందరికీ ఒక వెలుగునిచ్చేటువంటి ఇల్లాలిగా, మనందరికీ ఆదర్శంగా వెలుగునిచ్చేటువంటి ఒక అమ్మ మాదిరిగా మనందరికీ ఆదర్శంగా ఉంది. అందుకే ఆమె సముద్రపు నక్షత్రం వలె ఈ లోకంలో ఉన్నటువంటి మనందరికి కూడా ఆమె ఒక మార్గచూపరిగా, దిక్చూచిగా, ప్రభు వైపు నడిపేటువంటి ఒక మాతృమూర్తిగా మనందరికీ ఆమె ఆదర్శంగా నిలబడుతుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, అంతేకాదు మరియ తల్లి
ఆమె కాదు, ఆమె ఏం చెప్పబడుతుందంటే మేరీ ఈజ్ ఏ స్టార్ బికాస్ ఆఫ్ హర్ రేడియన్స్ అంటున్నారు. ఆమె ఒకటి నక్షత్రమే కాదు, ఆమె దేవుని నుండి వచ్చినటువంటి అనుగ్రహాల ద్వారా ఆమె ఒక నక్షత్రపు రేఖ మాదిరిగా ఆమె నుండి ప్రవహించేటువంటి ఆ కిరణాలు, శాంతి కిరణాలు అవన్నీ కూడా అందరి కూడా వ్యాపింపజేస్తున్నాయి. ఆ కిరణాలు ఏంటంటే దేవుని యొక్క అనుగ్రహము. మరియ తల్లిలో దేవుని యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉందంటే లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనంలో అక్కడ మనం చూస్తే అక్కడ దేవదూత మరియ తల్లి దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్తుంది. చదువుతామా? దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా మీకు శుభం, ప్రభువు మీతో ఉన్నారు. ప్రియమాత ఆమె వెలుగుచున్నటువంటి ఆ రక్షకుని క్రీస్తు ప్రభువు, వెలుగైనటువంటి క్రీస్తు ప్రభువుని ఆమె గర్భమున మోయబోతుంది. కాబట్టి అందుకే ఆమె అనుగ్రహాలు ఏ విధంగా ఉన్నాయంట? సంపూర్ణంగా ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. అందులో ఏమాత్రము వెలితి లేదు. ఆడ వాక్యం పలుకుతుంది అనుగ్రహ పరిపూర్ణురాలు. అనుగ్రహం ఎట్లున్నాయంట? పరిపూర్ణంగా ఉన్నాయంట. పౌర్ణమి రోజున చంద్రుడు, నిండు చంద్రుడు ఏ విధంగా నిండుగా ఉంటాడో మరియ తల్లి కూడా ఆ దేవుని యొక్క అనుగ్రహాలు అంత నిండుగా ఉన్నాయంట. ఈ విధంగా మరియమాత ఆ దేవుని యొక్క అనుగ్రహాలు మరియమాతకు మిక్కుటముగా నిండుగా సంపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఆమె ఈరోజు మనందరికి కూడా ఆమె నుండి వచ్చినటువంటి అనుగ్రహాలు కూడా మనందరికి కూడా మనం కూడా ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనము ఆమె నుండి వచ్చేటువంటి ఆ కిరణాలు ద్వారానే మనం ఈరోజు మరియ తల్లిని అనేక విధాలుగా మనం కొనియాడుతున్నాం. అది ఏ విధంగా అంటే మరియ మాతను నిష్కలంక మాత అని, లేదా నిత్య సహాయ మాత అని, ఆరోగ్య మాత అని, ఇట్లా పైరు పంటల మాత అని, ఉదయకాల నక్షత్రం అని, ఇట్లా అనేక పేర్లతో మనము ఆమెను కోరుకుంటున్నాము, ఆమెను మనం గౌరవిస్తున్నాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇంకా అంతేకాదు స్టార్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? స్టార్ మనకి ఎట్లా ఉపయోగపడుతుంది? ఒకటి మనకు వెలుగునిస్తుంది, ఇంకొకటి చీకటిని పారద్రోలుతుంది. ఇంకా ఆ స్టారు మనకి వాళ్ళకి ముఖ్యంగా సముద్రం ప్రయాణంలో ఉన్న వారికి మార్గాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆ విధంగా మరియ తల్లి కూడా ఈరోజు మనందరికి కూడా ఆమె మార్గచూపరిగా ఉంది. మనందరి జీవితాల్లో వెలుగు నింపేటువంటి శ్రీమూర్తిగా ఉంది. మనము ఇంగ్లీష్లో చెప్తాం నో మేరీ నో జీసస్. నో అంటే ఏంటి? ఎన్ఓ నో అంటే లేదు, మేరీ లేకపోతే యేసు ప్రభు లేడని. KNOW నో అంటే ఏని? మేరీని తెలుసుకో. నో మేరీ నో జీసస్. కాబట్టి మేరీని నువ్వు తెలుసుకుంటే, మదర్ మేరీని మనం తెలుసుకుంటేనే మనకు యేసు ప్రభు అర్థమవుతాడు. మదర్ మేరీని మనం తెలుసుకోకపోతే కనుక యేసు ప్రభు మనకు అర్థం కాదు. కాబట్టి ఈరోజు నువ్వు నో మేరీ అంటే నీకు మరియ తల్లి లేకపోతే యేసు ప్రభు లేడు. మరియ తల్లిని తెలుసుకుంటేనే యేసు ప్రభు మనకు కూడా అర్థమవుతాడు. ఎందుకంటే మరియ తల్లి ద్వారానే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరియ తల్లి లేకపోతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉండేవాడు కాడేమో. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ స్టార్ ఏ విధంగా అయితే మనకు మార్గచూపరిగా ఉందో, ఈరోజు మరియ తల్లి కూడా మనందరికి కూడా మార్గచూపరిగా, ప్రభు వైపు నడిపించేటువంటి వ్యక్తిగా, ప్రభువుని బాగా తెలిసినటువంటి వ్యక్తి అంటే ఎవరు అంటే అది మరియ తల్లే. ప్రభు యొక్క ఆలోచనలు, ప్రభు యొక్క చిన్ననాటి నుండి ఆమె యేసు ప్రభును దాదాపు 33 సంవత్సరాలు ఆమె పెంచింది. 33 సంవత్సరాలు ఆమె ఆయనతో ప్రయాణం చేసింది. కాబట్టి ఈరోజు యేసు ప్రభుని గురించి చాలామంది ఒక దర్శనం ద్వారా మనం చూస్తాం. పౌలు గారిని చూస్తాం. ఆయన ఒకే ఒక దర్శనం ద్వారా ఆయన జీవితంలో మార్పు వచ్చి పరిశుద్ధ గ్రంథంలో దాదాపు 13 లేఖలు రాశాడు. అంటే ప్రభువుని ఒక్కసారి చూసినప్పుడే ఆయన ప్రభువు కోసం చనిపోయేటువంటి వ్యక్తిగా మారిపోయి అన్ని లేఖలు మనకి ఈరోజు రాసి పెట్టున్నారు దేవుని యొక్క అనుగ్రహాల ద్వారా. ఆ విధంగా అట్లా అనుకుంటే ఇక మరియ తల్లి ఆయనను కని పెంచి ఆయనను భయభక్తులతో పెంచినటువంటి శ్రీమూర్తికి మనము ఈరోజు ఆమెను స్టార్ అంటే మనకు నక్షత్రం లాగా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మరియ తల్లి మనందరికి కూడా
ఆదర్శంగా, ఒక స్టార్ లాగా, ప్రభువును చూపించినటువంటి వ్యక్తిలాగా ఆమె మనకు కనబడుతుంది. అదేవిధంగా మేరీ ఈజ్ ద లైట్ గివర్ అంటున్నారు. అంటే ఆమె వెలుగునిచ్చేటువంటి తల్లి. మేరీ మనందరికి కూడా వెలుగునిచ్చిందట. ఆ వెలుగు ఎవరయ్యా అంటే యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తే, యేసు మరలా వారితో, లోకమునకు వెలుగును నేనే, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును. యేసు ప్రభువుని అనుసరించేటువంటి వాడు వాళ్ళు ఏం జరుగుతుందంట, వాళ్ళు జీవపు వెలుగును, నిత్య జీవితాన్ని ఇచ్చేటువంటి వెలుగును వాళ్ళు పొందుకుంటారంట. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, ఆ వెలుగు నేనే, మీకు అందరికి కూడా నిత్య జీవితాన్ని ఇచ్చేటువంటి దేవుడు నేనే అని చెప్పేసి యోహాను శుభవార్త 8వ అధ్యాయం 12వ వచనంలో చాలా క్లియర్గా చెప్తున్నాడు. కానీ ఆ వెలుగును ఈ లోకానికి అందజేసినటువంటి వ్యక్తి ఎవరు? మరియ తల్లి. కాబట్టి ఈ విధంగా మరియ తల్లి మనందరికి కూడా లైట్ గివర్గా, ఆమె వెలుగునిచ్చేటువంటి తల్లిగా, నిత్య జీవితాన్ని ప్రసాదించడంలో ఆమె ఒక సహకారిగా ఉంది. సహాయ రక్షకి అంటారు. యేసు ప్రభు మనందరికి కూడా లోక రక్షకుడు అయితే ఆమె ఆ రక్షణలో సహాయపడినటువంటి సహరక్షకి అని మనకు వేదాంత పండితులు మనకు తెలియజేస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా మరియ తల్లి యొక్క ఆమె యొక్క ఆ వెలుగు, ఆమె ఏ విధముగా కొందరి జీవితాల్లో వెలుగునిచ్చిందో మనం చూస్తాం. ఈరోజు ముఖ్యంగా ఈనాటి సువిశేష పట్టణంలో మీరు చదివినప్పుడు మీరు విన్నట్లయితే అక్కడ మరియమాత ఎలిజబెత్తమ్మను సందర్శించడం మనం చూస్తున్నాం. ఎలిజబెత్తమ్మ కడు వృద్ధురాలు, ముసలి ప్రాయంలో ఉంది. ముసలి ప్రాయంలో ఉన్నటువంటి ఆవిడ గర్భం ధరించింది. ముసలి ప్రాయంలో ఉన్నటువంటి స్త్రీ ఆమె గొడ్రాలని, ఆమెను ఎవ్వరు కూడా ఆ సంఘంలో ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ ఆమెను ఎవరు కూడా ఇన్వైట్ చేసేటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ భర్త యాజకుడు అయినప్పటికీ అందరూ ఏమనుకునే వాళ్ళంటే, ఈయన ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క బలిని అర్పిస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఏదో పాపం కట్టుకున్నారు, అందుకే వీళ్ళకి పిల్లలు లేరు అని చెప్పి, సంతానం లేదని వాళ్ళని, ముఖ్యంగా ఆ దంపతుల్ని ఒక చులకన చూపు చూడడం ప్రారంభించారు. అందుకే వాక్యం పలుకుతుంది లూకా శుభవార్త 1వ అధ్యాయము 25వ వచనం. ఒకసారి చదువుతారా? లూకా శుభవార్త 1వ అధ్యాయం 25వ వచనం. ఈనాటికి ప్రభువు నాపై కరుణ చూపెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను. ఓకే, అక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఎలిజబెత్తమ్మను అందరూ కూడా ఏమనుకున్నారంటే, ఈమె ఒక గొడ్రాలు, ఏదో పాపం చేసింది, అందుకే సంతానం లేకుండా వీళ్ళు ఎన్నాళ్ళుగానో ఇట్లాగే ఉన్నారు, ఇది దేవుని యొక్క శాపం అని అందరూ భావించారు. కానీ ఈరోజు ఆ ఎలిజబెత్తమ్మ అంటుంది, ఈనాటికి ప్రభువు నాపై కరుణించెను. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఆమెకు సంతానాన్ని కలుగు చేస్తున్నాడు. ఇదిగో ఆమె చెప్తుంది, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను. ఎంతో మంది ఈమె పాపం చేసింది, ఈమె ఎంతగానో పాపం చేసింది కాబట్టి ఈమెకు సంతానం లేదు అని అందరూ కూడా సూటిపోటు మాటలతో నన్ను అవమానిస్తున్నారు. కానీ ఈరోజు ఆ అవమానాలన్నిటికీ దేవుడు ఫుల్ స్టాప్ పెడుతున్నాడు. ఏ విధంగా అంటే ఆమెకు సంతానాన్ని కలుగు చేస్తూ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆ విధముగా ఆమె ప్రభువుని స్తుతిస్తుంది. అందుకే మనము ముఖ్యంగా చాలా మంది క్రైస్తవులు ఏమంటారంటే, దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం చేయడు. వీళ్ళ విషయంలో వీరికి సంతానం కలుగు చేసినప్పుడు కడు వృద్ధురాలు, ఇక ఈమె సావుకు దగ్గరలో ఉంది. సావుకు దగ్గరలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఆమెను కరుణిస్తున్నాడు. చాలామంది పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ముసలి ప్రాయంలోనే వారి సంతానాన్ని కలుగునట్టుగా దేవుడు వాళ్ళని విక్కుటముగా దీవించడం జరుగుతుంది. మనం ఏం చేస్తామంటే, ఏదైనా ప్రార్థన చేసిన వెంటనే తక్షణమే మనకు నెరవేరాలి, లేకపోతే ఆ గుడికి పోము, ఏం పోము.
ఏమంటే నేను ఏం ప్రార్థన చేసినా, ఎన్ని నోములు నోచుకున్నా, ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా, ఎన్ని జపమాలు చెప్పినా, ఎన్నిసార్లు నేను వెలంగిన మాతకు పోయి మోకాళ్ళ మీద నడిచినాను, కానీ నాకు మాత్రం ఏం జరగట్లేదు. పక్కన వాళ్ళందరికీ అన్ని మేలు జరుగుతున్నాయి, నా విషయంలో మాత్రం దేవుడు ఆయన కరుణించట్లేదు, కాబట్టి నేను ఆ గుడికే పోను ఇంకా. ఈ విధంగా మనం డిసైడ్ చేసుకుంటాం. కానీ ప్రభు ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు ఆలస్యం చేస్తాడేమో కానీ ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేసేటువంటి దేవుడు కాదు మన దేవుడు. ఆయన మనందరికి వెలుగునిచ్చేటువంటి దేవుడు. మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా సమాధానంగా ఉండాలని ఆశపడేటువంటి దేవుడు మన దేవుడు. అందుకే ఏం చెప్తున్నాడు? భారం చేయాల్సి ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు, మీకు సంతోషాన్ని ఇస్తాను, మీకు సమాధానాన్ని ఇస్తానని ప్రభు మనకు చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం చూస్తే ఈ తరుణంలో మరియ తల్లి ఏ విధంగా ఆ కుటుంబానికి వెలుగునిచ్చింది. అందరూ కూడా ఆమెకు పిల్లలు పుట్టరని డిసైడ్ చేస్తే, ఇదిగో ఆమె గర్భం ధరించి ఇప్పటికే 6 మాసములైంది, 6 నెలలైందంటనే మరియ తల్లి పరుగున ఆ ఇంటికి పోతుంది. ఎందుకు పోతుంది? మరియ తల్లితో పాటు ఎంతో మంది ఆమెను చూడ్డానికి వస్తున్నారు. ఒక ఆడామ గర్భవతి అయిందంటే చాలా మందికి సంతోషకరమైనటువంటి వార్త అది. ఆ కుటుంబానికి, ఆ వంశానికి, ఆ ఊర్లో ఉన్నటువంటి బంధువులకి అందరికి కూడా అది ఎంతో సంతోషకరమైనటువంటి వార్త. పైగా ఇలాంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీ గర్భం ధరించడం అనేది అది చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి శుభవార్త. ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరూ కూడా ఆ వ్యక్తిని చూడడానికి పోతున్నారు. ఇదిగో ఎలిజబెత్ అమ్మ ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఏ విధంగా పోతున్నారు? ఇదిగో ఆమెతో పాటు ఈ వృద్ధాప్యంలో దేవుడు ఆమెను కరుణించాడు, ఆమెతో పాటు మనం కూడా సంతోషిస్తాము, ఆమెతో పాటు దేవునికి మనం వందనాలు చెల్లిద్దామని ఆ విధమైనటువంటి మంచి మనసుతో పోతున్నారా? లేదు. వాళ్ళు ఏ విధంగా పోతున్నారంటే, ఈ ముసలి ప్రాయంలో ఈమెకు సంతానం అవసరమా? ఈ ముసలి ప్రాయంలో ఈమెకు సంతానం పుడుతుందంటే వాళ్ళు ఎలాంటి రకమైనటువంటి మనుషులు పుడతారో, మేబీ ఇది ఒక సైతాన్ రాజ్యమేమో, కాబట్టి ఇది నిజమా అబద్ధమా లేదా కట్టుకథ ఏమో అంటే వారందరూ కూడా ఎందుకు పోతున్నారంటే ఆమెను ఇంకా హేళన చేయడానికి, అవమానపరచడానికి, కించపరచడానికి, కొన్నిసార్లు ఆమెతో ఏం మాట్లాడకుండా పక్కకు వచ్చి నవ్వుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉండి ఉండొచ్చో మనము అప్లై చేసుకోవాలి. వృద్ధాప్యంలో ఒక ఆమె గర్భం ధరిస్తే ఇప్పుడు మన సమాజంలో ఏమనుకుంటారు? కాబట్టి ఆనాటి పరిస్థితులు కూడా ఇప్పుడు నువ్వేమనుకుంటావో అలాంటి ఆలోచన వాళ్ళకు కూడా వచ్చి ఉంటుంది. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి మాత్రము అందరి మాదిరిగా చూసి నవ్వుకోవడానికో లేదా అవమానించడానికో ఆ ఇంటికి పోలా. మరియ తల్లి ఆ ఇంటిలోకి ఎందుకు వెళ్ళిందంటే మరియ తల్లి ఆమెకు సేవలు అందించడానికి, ఆమెకు సహాయం చేయడానికి వెళ్ళింది. ఇదిగో అంధకారంలో అందరూ కూడా ఎవ్వరు కూడా పట్టించుకోనటువంటి ముసలి ప్రాయంలో ఉన్నటువంటి ఆమె గర్భం ధరించిందని ఆమెతో పాటు ఆమె మరియ తల్లి ఆనందిస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆమెకు సహాయముగా తోడుగా ఉండడానికి మరియ తల్లి ఆ ఇంటికి వెళ్ళింది. అంటే మరియ తల్లి ఒక వెలుగు వలె. వాళ్ళు ముసలి ప్రాయంలో ఎంతో బాధతో ఆ వృద్ధాప్యంలో ఆమె గర్భం ధరించినప్పుడు ఆమె ఖచ్చితంగా తోడు అవసరం. కాబట్టి అలాంటి సమయంలో ఈమె ఒక వెలుగు వలె ఆ ఇంటికి తోడుగా ఉండడానికి, ఆమె సేవలు అందించడానికి ఆ ఇంటికి వెళ్ళింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతేకాదు వాక్యం పలుకుతుంది, అక్కడ మరియ తల్లి ఆ ఇంటిలోకి అడుగు పెట్టగానే ఆమె చెప్తుంది, 43వ వచనం చదువు. నీ వందన వచనములు నా చెవిని సోకగానే ఆ గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా మరియ తల్లి ఆ ఇంటిలోకి ప్రవేశిస్తానే వారందరూ కూడా, అంటే ఆ ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా గంతులు వేస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మే కాదు, ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా ఆ ప్రభు యొక్క రాకడను చూసి ఎంతో ఆనందిస్తున్నటువంటి సందర్భం అది. అందుకే మరి ఆమె చెప్తుంది, ఎలిజబెత్ అమ్మ చెప్తుంది,
ఇదిగో నా ప్రభువుని తల్లి నా వద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించను. అంటే నీవు నా ఇంట్లోకి రావడమే నాకు ఒక ఆశీర్వాదం. ఎందుకంటే నీవు అనుగ్రహ పరిపూర్ణురాలవు. ఆ అనుగ్రహాలు ఈ భూమి మీద ఎవ్వరికి లేవు. ఆ విధముగా మిక్కుటముగా నిండుతనముతో ఆ దేవుని యొక్క కృప అనుగ్రహాలు నీకు మాత్రమే ఉన్నాయి. అటువంటి గొప్ప తల్లివి నీవు నా ఇంట్లోకి రావడము నాకు అది ఎలాగ ప్రాప్తించింది. ఎంతో సంతోషిస్తుంది ఆమె. అంతేకాదు ఆమె అక్కడ అంటుంది, ఆమె ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మరియ తల్లి ఒక చుట్టం మాదిరిగా రాల. మరియ తల్లి అప్పటికి చుట్టం కాదు. అప్పుడే అందిన వార్త ఏంటంటే, ఇదిగో నీవు గర్భం ధరిస్తున్నావు, లోకరక్షకుడు నీ గర్భాన ఉదయించబోతున్నాడని తెలుసుకుంది మరియ తల్లి. అంతకు ముందు ఒకవేళ గాబ్రియల్ దేవదూత రాకపోయింటే ఆమె సాధారణమైనటువంటి ఒక చిన్న బాలిక. కానీ ఎప్పుడైతే గాబ్రియల్ సన్మనస్కుడు, గాబ్రియల్ దూత మరియ తల్లికి వచ్చి మరియ తల్లికి ఒక శుభవార్త చెప్తున్నాడు. ఆ శుభవార్త ఏంటంటే, నీవు దేవుని తల్లిగా ఉండబోతున్నావు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని తల్లిగా ఉండబోతున్నాను, లోకరక్షకుడికే జన్మనిస్తున్నాదని తెలిసిన తర్వాత ఆమె పరుగున అక్కడికి సేవలు చేయడానికి పోతుంది. కాబట్టి ఆమె సాధారణమైనటువంటి ఒక బాలిక మాదిరిగానో బంధువు మాదిరిగానో అక్కడ పనిచేయడానికి పోవట్లేదు. ఆమె దేవుని తల్లి అని తెలిసిన తర్వాత కూడా ఆమె తనను తాను తగ్గించుకొని ఆమె ఆ యొక్క పుణ్యవతి అయినటువంటి ఆ యొక్క ఎలిజబెత్ అమ్మకు సహాయం అందించడానికి, ఆ కుటుంబంలో ఒక వెలుగుగా ఉండడానికి ఆమె ఇష్టపడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతేకాదు యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత, యేసు ప్రభు మరణించి అయిపోయిన తర్వాత ఆయన పునరుత్థానమై ఎంతో మందికి ఆయన దర్శనమిస్తున్నారు. ఆ సమయంలో కొంతమంది శిష్యులు నిజంగా ఆయన పునరుత్థానమయ్యాడా, ఆయన ఎందుకు మాకందరికి కనిపించట్లేదు, ఆయన నిజంగా ఆయన పునరుత్థానం అయినాడా కాలేదని తర్జుమాలో పడుతూ వాళ్ళందరూ కూడా భయంతో ప్రాణభీతితో పెరిగితనంతో ఉన్నప్పుడు మరియ తల్లి మళ్ళీ అలా ఆ విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి సమయంలో మరియ తల్లి వాళ్ళందరినీ కూడా ప్రోగు చేసుకుంటుంది. వాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకొని అక్కడ వాక్యం పలుకుతుంది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లియను మరియమ్మయు ఆయన సోదరులు ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అక్కడ ఏం జరుగుతుందంటే, అనేక మంది స్త్రీలు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఎవరితో కలిసి? మరియ తల్లితో కలిసి. యేసు ప్రభు శిష్యులు, అనేక మంది స్త్రీలు మరియ తల్లితో కలిసి వారందరూ కూడా ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? బయటికి పోతే వాళ్ళందరిని కూడా చంపివేస్తున్నారు. వాళ్ళందరిలో కూడా ధైర్యం లేక పెరిగితనంతో వాళ్ళందరూ కూడా యథావిధిగా మళ్ళీ చేపలు పట్టేటువంటి ఆ పనికి వాళ్ళు పోతున్నారు. ప్రభువు అప్పచెప్పినటువంటి పనికి వాళ్ళు ఫుల్ స్టాప్ పెడుతున్నారు. అలాంటి సమయంలో మరియ తల్లి వాళ్ళందరికీ కూడా ఒక మార్గ చూపరిలాగా, ఒక నక్షత్రం లాగా ఆమె వాళ్ళందరికీ వాళ్ళ జీవితాల్లో ఆ మోడిబారిపోతున్నటువంటి బ్రతుకులలో, వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోతున్నటువంటి వారిలో మళ్ళా మరియ తల్లి చిగురింపజేస్తూ వెలుగునిస్తూ వారందరికీ కూడా ఆమె స్టార్ లాగా, నక్షత్రం లాగా వాళ్ళందరికీ మార్గచూపరిగా నిలుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికి కూడా ఆమెను ఒక లేడీ లాగా, అంటే స్త్రీ అనేటువంటి పదంతో మనం పోలుస్తున్నాం. కొంతమంది వేదాంత పండితులు ఏం చెప్తారంటే, మేరీ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ ద లేడీ. ఆ లేడీ ఏ విధంగా ఉందంటే, ఒకటి స్టార్, నక్షత్రం అయిపోయింది. ఇప్పుడు మరియ తల్లి ఒక స్త్రీ మూర్తిగా ఆమెను వర్ణించడం జరుగుతుంది. లేడీ అంటే ఆమె ఆ లేడీ అనేటువంటి ఆ పదం, స్త్రీ అనేటువంటి పదము, ఆమె ఒక పరలోక భూలోక రెండిటికి సంబంధించినటువంటి ఒక స్త్రీ మూర్తిగా ఆమెను కొనియాడడం జరుగుతుంది. మనము ఈ వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలంటే అది మనకి ఏ విధంగా అర్థమవుతుందంటే, ఈయన దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం చదవండి ఒకసారి. దివ్యందలి దేవుని యొక్క ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున
అంతలో మెరుపులను, గర్జనలు, ఉరుములను, భూకంపములను, వడగండ్ల వానలు ప్రారంభమయ్యాను. మరియ తల్లి పరలోకంలో అడుగు పెట్టేటప్పుడు వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. అక్కడ దివ్యందు దేవుని యొక్క ఆలయము తెరవబడింది. దివిలో అంటే ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో ఆ పరలోకం యొక్క ద్వారము తెరవబడిందంట. అది ఎప్పుడు మూయబడింది? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, పరలోక ద్వారం ఎప్పుడు మూసారు? మూసేశారా దాన్ని? జేకబ్ సార్ ఏదో చెప్తున్నాడు. పరలోకంలో అందరు కూడా ప్రభుతో ఉన్నారు, అవ్వాదాములు. ఆ సమయంలో ఎప్పుడైతే తినవద్దన్న పండు తినడం ద్వారా వారు ఆ పరలోకం నుండి గెంటివేయబడ్డారు, త్రోసివేయబడ్డారు. ఆ విధముగా వారికి పరలోక రాజ్యంలో ఎంట్రీ లేకుండా పోయింది. కానీ ఈరోజు యేసు ప్రభు ద్వారా ఆ పరలోక రాజ్యం తెరవబడింది. కానీ ఆ పరలోక రాజ్యం తెరవబడినప్పటికీ మరియ తల్లి ఎప్పుడైతే ఆత్మ శరీరములతో మోక్షంలో అడుగు పెట్టగానే అక్కడ ఏం చెప్పబడుతుందంట? వాక్యం పలుకుతుంది, అక్కడ ఉన్నటువంటి ఆ ఆలయం యొక్క ముఖద్వారము తెరవబడింది. ప్రేమైన బాగు అక్కడ ఎప్పుడైతే ఈ మరియ తల్లి ఆ పరలోకంలో అడుగు పెట్టిందో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ పరలోక ద్వారం తెరవబడింది. అప్పుడు ఏం జరుగుతుందంట? ఉరుములు, గర్జనలు, మెరుపులు, భూకంపము, వడగళ్ళ అవంతా కూడా ప్రపంచం అంతా కూడా ఈ యొక్క ఏమంటారు ఈ వాతావరణం అంతా కూడా మార్పు చెందింది. యేసు ప్రభు చనిపోతున్న సమయంలో కూడా, యేసు ప్రభు చనిపోయి ఆయన పరలోకానికి పోయే సమయంలో కూడా వాతావరణంలో మార్పు వచ్చింది. దేవాలయం తెర ఆడ చినికి వేయబడింది. కాబట్టి ఈరోజు మరియ తల్లి కూడా ఆ పరలోక ప్రవేశమును ఆమె చేరుకున్నప్పుడు ఆ విధంగా ఆ దేవాలయము తెర, అక్కడ ఉన్నటువంటి ఆ పరలోక ద్వారం తెరవబడింది. కాబట్టి తర్వాత వాక్యం 1 వచ్చింది చదువు. అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడు ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఈ అంత వాతావరణ మార్పులు ఇవన్నీ జరిగిన తర్వాత ఒక స్త్రీ, నేను ఇందాక మరియ తల్లి ఒక స్త్రీగా కొనియాడుతున్నారు. ఆ స్త్రీ అంటే మామూలుగా మనకున్నటువంటి మహిళలు కాదు. ఆమె ఒక గొప్ప, ఆ పదమునికి ఒక గొప్ప అర్థం ఉంది. ఆ స్త్రీ ఏ స్త్రీ అంటే పరలోక భూలోకానికి రాజ్ఞిగా ఉన్నటువంటి శ్రీమూర్తి. ఈ స్త్రీ ఆమె పరలోకానికి చేరిన వెంటనే అక్కడ ఏం జరుగుతుందంట? ఆ పరలోకము అంతా కూడా తెరవబడి ఆ సూర్యుడే ఆమె వస్త్రములుగా, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. శిరస్సు పైన 12 నక్షత్రములు ఆమె తలపైన ఉండటం మనం చూస్తున్నాం. ఇక దాన్ని మనం గమనిస్తూ అలా చదువుకుంటూ పోతే అక్కడ ఏం చెప్పబడుతుందంటే, అక్కడ దాదాపు ఆమె ఏ విధంగా ఉందంటే, ఎటువంటి పరిస్థితిలో ఉందంటే, ఆమె నిండు చూలాలుగా ఉందంట. నిండు చూలాలుగా అక్కడ ఉంది. ఆ పరలోకంలోకి ఒక నిండు చూలాలుగా ఆమె ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఏం జరుగుతుందంటే, దాదాపు అక్కడ 7 తలలు గల, అక్కడ ఎవరుండు 7 తలలు గల ఒక సర్పం అక్కడ ఉందంట. 7 తలలకు ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు ఉన్నాయంట. 7 తలకాయలకి 10 కొమ్ములు ఉండడం అంటే అది విచిత్రంగానే ఉంటుంది. అంటే అది ఒక మాటలో చెప్పాలంటే సైతాను. కానీ ఆ పాముకు 7 తలలు ఉండి అన్నిటికి కూడా 10 కొమ్ములు ఉన్నాయి. అది ఎట్లా ఉందంటే, ప్రసవించేటువంటి ఆ బిడ్డను తినివేయడానికి, మృంగివేయడానికి అది ఎదురు చూస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ వాక్యం పలుకుతుంది, ఈ నిండు చూలాలు ఆ పరలోకంలో జన్మనిచ్చిన వెంటనే ఆ బాలుడు ఏం చేస్తున్నాడంట? ఆ బాలుడు ఆ పామును చంపివేస్తున్నాడు. ఆ
ఆ పాము ఆ బాలుని చంపివేయడానికి పోయినప్పుడు ఆ బాలుని ఆమె చేతితో లాక్కొని ఆమె ఆ బాలుడు ఎక్కడ ఉంటున్నాడు? ఆ ప్రభు యొక్క సింహాసనం పైన కూర్చుండటం మనం చూస్తున్నాం. ఆ విధంగా మరియ తల్లి అక్కడ ఏం దర్శనం ఇస్తుందంటే, మరియ తల్లి ఆ క్రీస్తు ప్రభువుని మనకివ్వడం ద్వారా క్రీస్తు ప్రభువు ఆ సైతాను నలగొట్టి ఆయన ప్రభు యొక్క సింహాసనం పైన ఆసీనుడు కావటం, ఆ సన్నివేశాన్ని మనమందరం కూడా చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధముగా మరియ తల్లి మనందరికి కూడా ఆమె ఒక స్టార్ లాగా, ఒక నక్షత్రం లాగా, అది ఈ లోకంలోనే కాదు పరలోకంలోను భూలోకంలోను ఆమె అన్ని విధాల ఆమె నక్షత్రం లాగా మనందరికి కూడా కనబడుతుంది. అదేవిధంగా మరియ తల్లి ఆమె దేవదూతలకు కూడా ఆమె రాణిలాగా నాయకిగా ఆమె ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇదే వాక్యాన్ని మనం చదువుకుంటూ పోతే ఈ మరియ తల్లి ఆహ్వానంలో ఆమె పరలోకానికి ఎంటర్ ఇచ్చినప్పుడు అక్కడ అనేక మంది దేవదూతలు, పునీతులు అందరూ కూడా ఆమెకు స్వాగతం పలకడం మనం చూస్తున్నాము. కాబట్టి ఆమె దేవదూతల కంటే కూడా మిక్కుటముగా ఆమె ఉంది అనటంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ విధముగా మరియ తల్లి మనందరికి కూడా దేవుని యొక్క అంటే పరలోక భూలోక రాణిగా ఆమె మనకు కొనియాడబడుతుంది. అంతే విధముగా మరియ తల్లి ఒక ప్రజల మనిషిగా ప్రజల యొక్క అవసరతలను తీర్చేటువంటి తల్లిగా మనందరికి కూడా కనబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. ఇందాక మనం చెప్పినట్టుగా కానాపల్లె బిందులో కావచ్చు, ఎలిజబెత్ అమ్మ ఇంటిలో సహాయం చేయడం కావచ్చు, లేదా 12 మంది శిష్యుల్ని ఉన్నటువంటి అనేక మంది స్త్రీలను వాళ్ళందరినీ కూడా విశ్వాస బీజాలను వాళ్ళకు నాటి ప్రభువుకు సాక్ష్యం ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఆమె తయారు చేసింది. ఆ విధముగా ఆమె ప్రజల మనిషిగా. ఇంకా మనం చూస్తాం ఈ కాలంలో కూడా మరియ తల్లి అనేక మంది ఆమె నుండి ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలను పొందుకుంటున్నారు. సంతానం లేనటువంటి వారు సంతానం పొందుకోవడం అయితేనేమి, అనేకమైనటువంటి ఉద్యోగం లేనటువంటి వారు ఉద్యోగాలను పొందుకోవడం అయితేనేమి, కొన్నిసార్లు అసలు వివాహమే జరగకుండా ఇక జరగదు ఇంకా వివాహమే అనేటువంటి వాళ్ళకు కూడా మంచిగా వివాహం జరగడం అయితేనేమి, ఈ విధముగా ఆమె యొక్క ప్రజల మనిషిగా మనందరికి కూడా ఆమె ఆదర్శంగా మనందరికి కూడా ఉంటుంది. ప్రేమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా మరియ తల్లి అక్కడ ఏం చెప్పబడుతుందంటే, మరియ తల్లి సైతాను పైన విజయాన్ని సాధించినటువంటి శ్రీమూర్తి. మరియ తల్లి ఆ జపమాలను మనం ధరిస్తే, మరియ తల్లి అక్కడ కార్మెల్ మాతకైతే ఆ స్కాప్లర్ ఉంటుంది. ఆ స్కాప్లర్ కూడా మనము ధరిస్తున్నట్లయితే అది సైతాని పైన అది ఒక పెద్ద ఆయుధం. బీభత్సంగా అంటే అది ధరించినటువంటి వాళ్ళ దగ్గరికి సైతాన్ రాదు అనేది గట్టి నమ్మకము. ఆమె మరియ తల్లి ఆమె ఆ స్కాప్లర్ ఇచ్చి చెప్పినటువంటి మాటలు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా మేరీ ఇక సైతాన్ విషయంలో ఆమె గొప్పగా వాటినన్నిటిని కూడా వెడలగొట్టేటువంటి శ్రీమూర్తి. మనందరికి కూడా ఈ విధంగా మరియ తల్లి మన జీవితాల్లో అనేక విధాలుగా స్టార్ లాగా, ఆ స్త్రీ పరలోక భూలోక రాజ్ఞిలాగా మనందరికి కూడా ఎల్లప్పుడూ కూడా నిత్యం సహాయం చేసేటువంటి నిత్య సహాయమాతగా ఉంటుంది. ఈ సమయంలో మనందరం కూడా ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నూరంతలుగా దీవించబడాలని ఆ మరియ తల్లిని వేడుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున అందరం లేచి విశ్వాస ప్రమాణమును ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును చనిపోయిన ఇప్పుడు అర్పణ గీతం పాడుతుండగా అందరూ కూడా కానుకలు తెచ్చినటువంటి వారు ముందుకు రాగలరు. స్వీకరించు దేవా నా చిరు కానుక, ఆలకించు
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుకునే బలి సర్వశక్తి గల పెద్దైన సర్వేశ్వరుని ప్రీతికరమగునట్లా ప్రార్థించుదాము. ఓ ప్రభువా, భక్తితో మేము అర్పించు ఈ కానుకలను స్వీకరింపుము. ఈ బలి పూజలో నీ కుమారుడు కనబరిచిన అవధులు లేని ప్రేమను కృతజ్ఞతతో కొనియాడుచున్నాము. మరియ మాత ఆదర్శమును గైకొని మేము కూడా నీ ప్రేమలోను సోదర ప్రేమలోను చిత్తశుద్ధితో జీవింతుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియ మాతను సంస్మరణను కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నతించి మహిమపరుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక స్తుతిని గర్భమున మోసను తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకోకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందల బలవంతులను ఆనంద పరవశలైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఒప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, Para
ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మరియు జగద్గురువులను మా గౌరవ జోనస్ పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయు. ఉద్ధానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరి మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియకు మరియు మాతతోనూ ఆమె ప్రత్యేక యోసేపుతోనూ పునీత అపొస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదుము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుందు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు మన రక్షకుడు నేర్పినటువంటి పరలోక జపాన్ని అందరము భక్తితో జపించుదాము. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వల్ల మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపలను పరిహరింపవచ్చినటువంటి క్రీస్తు ప్రభు. ఈ విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వం నీకే ప్రభు. ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వం నీకే ప్రభు.
Bye.
ఒక కన్యక అయిన మరియమాత 1000 నోళ్ళ నీ స్తుతులు పాడుచున్నారు. కీర్తన 87 3వ వచనం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారపు శక్తితో శ్రీ సభ బలపడి భక్తితో సువిశేష మార్గములో నడుచునుగాక. ఈ రీతిగా ఇప్పటికే కన్యకైన మరియమాత ఆనందించుతున్న శాశ్వత మహిమలో నీ శ్రీ సభ కూడా పాలుపొందునుగాక. నీ సమక్షములో నిత్య శాంతిని అనుభవించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మలందరినీ సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రేమకు నిలయమైన మాత, మీ బిడ్డలు అయిన మేము మీ చెంతకు వచ్చి ఉన్నాము. కరుణించే కార్మెల రాణి, మా మీద కృపగా నుండండి. కొలువలేని కృపా సముద్రమా, మీ మధ్యస్థం కోరి వచ్చుచున్న ఒక్కొక్కరిని మీకే సమర్పించుచున్నాము. మా మనవులు ప్రార్థనలు చేకొని మీ పుత్రుడైన క్రీస్తుతో మా కొరకు వేడుకొనండి. అమలోద్భవి అయిన మా కార్మెల్ మాత, స్వర్గవాసులందరితో కలిసి మిమ్మును మా తల్లి అనియు మా మధ్యవర్తి అనియు నమ్ముచున్నాము. మహిమాన్విత కార్మెల్ రాణి, మా మార్గ చూపరి, మమ్ములను ఓదార్చు మాత, ఇక్కడ కూడి ఉన్న మమ్మందరినీ మీ బిడ్డలుగా స్వీకరించండి. నీ కుమారునికి మీకును మమ్ములను సంపూర్ణముగా సమర్పించుకున్నందుకు కావలసిన కృపను మాకు ప్రసాదించండి. ఆమేన్. పరిశుద్ధ కార్మెల్ మాత, పరిశుద్ధ కార్మెల్ మాత, మా ప్రియమైన తల్లి, మా పాప స్థితిని, మా యొక్క పాప అలవాటును తలంచుకొనుచున్నాము. మీ పరిశుద్ధ నిర్మల హృదయమునకు మమ్ములను కానుకగా సమర్పించుకొనుచున్నాము. మా జీవితములను మీ నిర్మల హృదయమునకు మార్చండి. Maria
దేవుని అమలోద్భవి జనని మాధుర్యమా కనికరము గల కార్మెల రాణి మీరు మాకు సంరక్షకురాలుగా ఉండి ఈ ఉత్తరీయ భక్తి ద్వారా దేవుని ప్రేమలో ఎదుగుటకు మాకు నేర్పించండి. దేవుని ప్రేమలో మా యొక్క సాటి వారిలో ఎదుగుటకు మాకు సహాయం చేయండి. ఆమేన్. పరిశుద్ధ కార్మెల్ మాత, పరిశుద్ధ కార్మెల్ మాత, మేము నూతన జీవితమును జీవించుటకు ఎడతెగక దీనతతో ప్రార్థన చేయవలెనని ఉత్తరీయ భక్తి వ్యాపింపచేయునని మా తల్లి ద్వారా మాకు నేర్పించిన మా ప్రభువ ప్రార్థన పరిత్యాగము ద్వారా మా జీవితాన్ని ధన్యం చేయుటకు సహాయముగా ఉండండి. అట్లే మేము మీకు ప్రీతికరమైన సేవ చేయు వారుగా కృపను దయచేయండి. సహోదరి సహోదరులారా, శాశ్వతమైన సహాయము యొక్క కార్మెల్ మాత మధ్యస్థ శక్తిని విశ్వసించి మన ప్రార్థనలను వినడానికి మనమందరము ప్రభువుని ప్రార్థించుదాము. ఓ ప్రభు, మా పావన జనకులైన పరిశుద్ధ పాపుగారిని, మేధావులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను మీ తిరుసభలో సేవ చేస్తున్న మీ పిల్లలను దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేస్తూ మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేస్తూ వీటన్నింటిని మా ప్రార్థనలను మాత్రం దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల ప్రభువా, మండలి స్థానం కొత్తగా ఉన్న అనుభవం మీ సువార్త వ్యాప్తి కోసం యువతి యువకులను ఎన్నుకొని గురువుల అమ్మగారుగా ఎక్కువ మందిని ఎన్నుకొని మా కార్యక్రమాల దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ రాజకీయ నాయకులను దీవించండి. వారిని నిస్వార్థ బుద్ధితో ప్రజలను పరిపాలించుటకు మంచి మనసును దయచేయండి. మరియు మా భారతదేశంలో ఉండే ప్రతి కుటుంబంను దీవించి రాజకీయ నాయకులకు మంచి మనసును కార్మిక మతదారులను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. రక్షణమును గుర్తుగా దీన్ని ధరించి మరణించే వారు పరలోకములకు చేరిన వాగ్దానించినది. అదేవిధంగా మా సంఘంలో మరణించిన ప్రతి ఆత్మకు కూడా అలాంటి బాధ్యతలు దయచేయమని అందరూ మా తల్లిదండ్రులను, మా సహోదరి సహోదరులను, మా బంధుమిత్రులను మరియు అన్ని విధాలుగా సహాయం చేసే ధర్మదాతలను నియమించండి. వీరికి మంచి ఆరోగ్యమును మీ పరిశుద్ధాత్మ శక్తి దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మనం అందరం కూడా మన మనసులో దాగున్నటువంటి కోరికలను మౌనంగా కార్మెల్ మాతకు సమర్పించుదాము. కరుణామయుడైన మా దేవా, మా అనుదిన నిత్య అవసరాలు తీర్చుచున్నందుకు మిమ్ములను గణపరుస్తున్నాము. అడిగిన వారందరికీ ఇచ్చుచున్న దేవా, మా లెక్కలేని అవసరాలలో మీ చెంతను వచ్చి ఉన్నాము. మా కుటుంబాలకు శాంతి సమాధానములను ప్రసాదించండి. మీ బిడ్డలను విజ్ఞాన వివేకముతో పెంచండి. యువతి యువకులను భక్తి సన్మార్గంలో
జీవింపచేయండి. పేదలకు వారి అవసరాలను తీర్చండి. శరీర మానసిక రోగములతో బాధపడుచున్న వారికి స్వస్థతను శాంతిని ప్రసాదించండి. పాపదాసులైన జీవించు వారందరినీ దేవుని ప్రేమలోనికి నడిపించండి. ఇహలోక ఆశలకు లోనైన జీవించు వారికి మీ యొక్క వెలుతురునివ్వండి. ద్వేషము పగ వలన శాంతిని కోల్పోయిన వారికి శాంతిని ప్రసాదించండి. మా ప్రార్థన ఈ మా తల్లి అయిన కార్మెల్ మాత ద్వారా మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. పునీత సైమన్ స్ట్రోక్ గారికి దర్శనమిచ్చి ఉత్తరీయని మా అవసరత్వానికి చిహ్నము మరియు రక్షణమునకు గుర్తుగా దీనిని ధరించి మరణించే వారు ఎక్కడికి నివాసం చేయలేడని వాగ్దానం ఇచ్చిన తల్లిని పునీతునితో కలిసి వేడుకుందాము. ఓ కార్మెల్ మాత, ఫలభరితమైన మాత, పరలోక నిత్య ప్రకాశమా, నిర్మలమైన కాంతి, నిత్య కన్య, దేవుని జనని, మా అవసరాలను తీర్చుచున్నందుకు మమ్మలను కాపాడండి. ఓ సముద్ర తారక, మా మేరీ మాత, తల్లి అయిని విశ్వసింపచేయండి. ఆమేన్. పరిశుద్ధ కన్య మరియా మా అందరికీ తల్లిగా ఇచ్చిన యేసు ప్రభు ప్రేమకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. పాపంలో హానికరమైన అన్నింటిలో నుంచి సంరక్షణమును పొందిన తల్లి మధ్యస్థము అన్ని కీడులలో నుండి మిమ్ములందరినీ రక్షించునుగాక. నారకీయ సర్పంతో పోరాడి విజయము సాధించిన తల్లి మిమ్ములను మీ కుటుంబ సభ్యులందరినీ సైతాను శోధనలో పాప మాలిన్యములో నుండి రక్షించునుగాక. బాలయేసునకు సంరక్షణ ఇచ్చిన ఆ పరిశుద్ధ తల్లి మీ అందరికీ అన్ని ఆపదలలో నుండి సంరక్షణను ఇచ్చి ఆశీర్వదించునుగాక. మా నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధ దేవుని సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మీతో ఉండునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక.